హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఉదయలక్ష్మి వడ్లమూడి విరచిత అంశంగా శతవసంతాల లలిత సంగీత రసముద్ర ఆరుద్ర అనేటువంటి అంశాన్ని ఆరుద్ర గారి శత జయంతి సందర్భంగా మన కానమోకు కథావచన శ్రోతలకు ఈ అంశాన్ని శతవసంతాల లలిత సంగీత రసముద్ర ఆరుద్ర అనే అంశాన్ని వినిపిస్తాను, వినండి. లలిత గీతాకాశంలో వేగుచుక్క. రకరకాల పరిమళాలు వెదజల్లే పూల మొక్కలను ఏర్చి కూర్చి మన అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్న ఉద్యానవనమే లలిత సంగీతం అన్నారు పాలగుమ్మి విశ్వనాథం. శాస్త్రీయ సంగీతాన్ని ఒక మహాసముద్రంగా, లలిత సంగీతాన్ని మన అవసరాల కోసం నిర్మించుకున్న ఒక తామర కొలనుగా అభివర్ణించారు. గురజాడ దేశభక్తి గీతం ఆ కొలనులో విరిసిన తొలి పువ్వు. దేశమును ప్రేమించుమన్నా అని 1910లో తొలి లలిత గీతం అని తేల్చారు. ఆధునికాంధ్ర కవిత్వంపై పరిశోధన చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి తదనంతరం కాల్పనికోద్యమ ప్రభావంతో వెలువడిన భావగీతాల వైయక్తికమైనవి నవ్యత, శ్రావ్యత కారణంగా అవి యువతను ఆకర్షించాయి. భావకవులపై గురజాడ ప్రభావము ఉంది అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆ కొత్త రోజుల్లో యువకుల హృదయాలకు ఆనంద పక్షాలు తొడిగి గూటి దాటి ఎరుగని వాడికి కొండంత జీవితాకాశాన్ని చూపిన కవిగా గురజాడను గుర్తు చేసుకున్నారు ఆయన. రచనలోని లాలిత్యం వల్ల భావగీతాలు లలిత గీతాలు అయ్యాయి. ప్రబోధం, ప్రణయం, వియోగం, దేశభక్తి, భక్తి, ప్రకృతి, కార్మిక, కర్షక గీతాలతో లలిత గీత భాండాగారం విస్తృతమైంది. ఆకాశవాణి లలిత సంగీతానికి చిరునామా అయింది. గరిమెళ్ల సత్యనారాయణ మా కొద్దీ తెల్లదొరతనం దానితో సహా స్వాతంత్రోద్యకారులకు ఉత్తేజమిచ్చిన పలు గీతాల్ని రికార్డు చేసి ప్రచారం చేసింది. స్ఫూర్తిదాయక పోరాట ఘట్టాలు, చరిత్రపై తమదైన ముద్ర వేసిన వ్యక్తుల గురించి వెలువడిన గీతాలు ఎన్నో. వాటిని పరిశీలిస్తున్న వేళ దొరికింది ఈ పాట. తూర్పు దిక్కున అదిగో, తూర్పు దిక్కున అదిగో చూడు, పొడిచె వేగు చుక్క సత్యాహింసల సూర్యోదయమై, నిత్యము శాంతి నిత్యము కాంతి, దేశ దేశ ప్రజ సంతోషించే వార్తను తెచ్చిన చుక్క, పొడిచే వేగు చుక్క. తరతరాలుగా మానవోత్తముల్ పురుషోత్తముల్ బుద్ధుడు క్రీస్తు నరజాతికి చూపించిన త్రోవ, తిరిగి చూపే చుక్క ఒకే ఒక్క చుక్క, పొడిచే వేగు చుక్క అని ఈ పాట రాసింది ఆరుద్ర. రచనాకాలం 1953 లేదా 1954. శాంతిని కాంతిని సుసాధ్యం చేయగల సామ్యవాద రాజ్యాల స్థాపన ఈ రచనకు పురిగొల్పినట్లనిపించింది. బుద్ధుడు, క్రీస్తు శాంతి ప్రవచించిన మానవీయ మూర్తులు కాబట్టి వాళ్ళని పాటలోకి తీసుకొచ్చారు. 20వ దశకం పూర్వార్ధ ప్రాపంచిక
పరిణామాలపై అవగాహన ఉన్నవారు పాట అంతరార్థం పట్టుకోగలుగుతారు. మిగిలిన వారికి ఈ పాట మరోలా అర్థం కావచ్చు. చైనా యుద్ధ సమయంలో యుద్ధమేఘాలు తొలగి శాంతి బావుట ఎగురుతున్న వేళ ఆరుద్ర ఈ పాట రాశారని వ్యాఖ్యానించారు ఓ యూట్యూబర్. బుద్ధుడు, క్రీస్తు ఆచరించిన సత్యాహింసల మార్గాన్ని తిరిగి చూపేందుకు వేగుచుక్క పొడిచింది అనేది ఓ సంగీతకారుని వ్యాఖ్య. 1953లోనో 54లోనో ఈ పాటను ఘంటసాల మద్రాస్ కేంద్రం నుంచి పాడినట్లు లలిత సంగీతానికి తన జీవితాన్ని ధారవోసిన మహాభాష్యం చిత్తరంజన్ తన లలిత సంగీతం అనే గ్రంథంలో రాశారు. ఘంటసాల హిందుస్థానీ రాగమైన గుణక్రియలో స్వరపరిచి అనేక వేదికలపై పాడిన సంగతి గుర్తు చేసుకున్నారు. ఈ పాటను మరింత మందికి చేరువ చేశారు ఆయన. తర్వాత కాలంలో పట్రాయన సంగీతరావు భూపాల రాగంలో ఈ పాటను స్వరపరిచి వేదికలపై పాడారు. తూరుపు అనే గీతంలో వెలిగిన ప్రగతిశీలత గురించి ఆలోచిస్తున్నప్పుడు ఖడ్గవీరుడు సినిమా 1968లో పాట ఒకటి స్ఫురణకొచ్చింది. పోటీ వివాదం లేనట్టి ఓ పుణ్య నవలోకం కుసుమించాలంటే బుద్ధదేవుని బాటలో జీవించాలంటారు ఆ పాటలో. వర్ణభేదముల్ చాలించి కలహాలు పగలు విడనాడి ఓర్మి బాటపై పోదామోయ్ ఒక జాతిగా ఉందామోయ్. అటువంటి ఆరుద్ర వాక్కులు నేటి దేశకాల పరిస్థితుల్లో గుర్తు చేసుకోదగినవి. పాట ఏదైనప్పటికీ అభ్యుదయం చొప్పించేందుకు, ప్రత్యామ్నాయ ఆలోచనలు రేకెత్తించేందుకు లభించిన ఎంతటి చిన్న అవకాశాన్నైనా ఆరుద్ర వదులుకోలేదని ఈ పాటలు మనకు చెబుతాయి. 1969లో ఇందిరాగాంధీ స్థాపించిన కాంగ్రెస్ ఆ పార్టీ కోసం రాసిన పాట కూడా ఇలాంటిదే. నిజం తెలుసుకోండయా, భుజం కలపరండయా, ప్రజాస్వామ్య శక్తులకు బలం చేకూర్చరండయా అనే పల్లవితో ఆ ఎన్నికల పాట 1971 ఘంటసాల పాడారు, ఆరుద్ర రాశారు. తొలి చరణంలో రాజులు బూజులు దులిపి రైతుల హక్కులు నిలిపి సామ్యవాద మార్గంలో శ్రమజీవులు నడవాలి అనే ప్రబోధం. ఇక మలిచరణంలో నవ కాంగ్రెస్సు నెహ్రూ ఇందిరలు చేసిన సామ్యవాద ప్రబోధం శ్రమజీవుల నినాదం అని అనే ఆ వాక్యం ఆవేశం కంటే ఆలోచనకు పెద్దపీట వేశారు ఆరుద్ర. అవసరాన్ని బట్టి కాసింత చమత్కారం అద్దారు. ప్రభు నీ చిరునామా ఏమి అనే గీతం అలాంటిదే. ఘంటసాల గాత్రంలో ఇది వినసొంపుగా ఉంటుంది. జ్ఞానులు తెలిపిరి నీ విలాసం, వారిని నమ్మిన జరిగెను మోసం, రాసిన జాబులు వాపసు వచ్చెను, ఈ సంగతి నీకే విధి తెలియును అని ప్రశ్నిస్తారు. తొలి చరణంలో ఓ యూట్యూబ్ ఛానల్లో ఈ పాటపై శ్రోతలు భారీ సంఖ్యలో స్పందించారు. ఒకరు ఆరుద్రలో భక్తిభావం చూస్తే మరొకరు అంతా స్వామిగారి లీలగా అని తేల్చేశారు. భగవంతుడు ఇందుగలండు అందులేడను సందేహం వలదని ప్రహ్లాదుని గుర్తు చేసుకున్నవారు ఉన్నారు. ఇలాంటి పాటలు కూడా ఉంటాయని ఇప్పుడే గ్రహించానన్నారు ఇంకొకరు. తూర్పు అనే గీతంలాగే ఈ పాట కూడా శ్రోతలకు పరిపరి విధాలుగా అర్థమైంది. ఆరుద్ర పాట లలిత గీతం అది. వసంత ఋతుశోభను వర్ణించే గీతాలు కోకొలలు. హృదయాల తోటలు పూసినట్లు ఊహించుకోవటం, తనను తాను కోయిలగానో పువ్వుగానో తాబిగానో భావించుకోవటం,
తీయని ఊహల్లో తేలిపోవటం, ప్రకృతి పాఠాలను ఆదర్శీకరించటం, ఇటువంటి భావనలు ఆయా గీతాల్లో పరిమళిస్తుంటాయి. బహుశా ఇలాంటి గీతాలు ఆరుద్ర కూడా రాసే ఉంటారు. అలాగే ఆమనికి కొత్త అర్థం చెప్పే పాట కూడా ఒకటి రాశారు. మధుర క్షణాలు తలుపులు వంటివి ఆస్వాదించగలిగితే అదే ఆమని అంటారు ఈ పాటలో. సాహిత్య పరిచయం లేని శ్రోతలు సైతం ఇది విన్నప్పుడు జీవితంలోని కొన్ని సందర్భాల్ని గుర్తు చేసుకోగలుగుతారు. ఆనందం గురించిన ఆలోచనల పరిధిని విస్తృతం చేసే ఆ పాట పల్లవి ఒక చరణం ఇలా ఉంటాయి. ఆనందం కలిగినప్పుడు అదే ఆమని, అయిన వాళ్ళు నవ్వినప్పుడు అదే ఆమని, వేయి డోలలొక్కసారి ఊగినట్లుగా, తీయనైన లోకాలను తేలినట్లుగా, దూర వయసు తోట ఓలె విరిసినట్లుగా, తోచినప్పుడు ఎప్పుడైనా అదే ఆమని. ఆత్మీయులు మురిసినప్పుడు, తీయని తలపులు ముసిరినప్పుడు కమ్ముకునే ఆనందమే ఆమని. ఆలోచిస్తే రోజువారి జీవితంలో అలాంటి విషయాలు కొన్ని ఉంటాయి మనకి. నిన్నటి కంటే నేడు మెరుగ్గా జీవించటం, మనసుకు నచ్చే పనులు చేయటం, వీటి వల్ల పొందగలిగే ఆనందము అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఆషాఢమేఘం తొంగి చూసిన వేళ పాషాణ హృదిలో పాట పొంగులెత్తినట్లు, శ్రావణంలో కావురు మబ్బులు భూజర వానకు జీవనరాగం మోగినట్లు ఆరుద్ర ఓ ఋతుగీతంలో చెబుతారు. అలాంటి భావనల్లో పూచే ఆనందాన్ని ఆస్వాదించగలిగితే జీవితం నిత్య వసంతమే కదా. జీవించే కళలో ఇది కూడా ఒక అంశ కదా. ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్ర ఆగకు, నీ మదిలో నమ్మిన దానిని నీవు చేయుట మానకు. ఇది ఆరుద్ర గీతాల్లో బహుళ ప్రచారం అందింది. తారాసతి మది దొంగిలించితే మునులు దేవతలు నేరనేదో చేశానని నిన్ను నిందించారోయి, హాలాహలమును మృంగిన శివునికి చలువ కూర్చగానే చాలా యోగ్యుడవని వారే నిన్ను సమ్మతించారోయి. ఇలా పురాణగాథల్లోంచి ఓ పాఠం నేర్పే ప్రయత్నం ఇది. జీవితంలో సుఖదుఖాలు పక్కపక్కనే ఉంటాయి. ప్రశంసలతో పాటు విమర్శలు ఉంటాయి. ఒక్కోసారి నిందలు కూడా భరించాల్సి వస్తుంది. అయినా ఆగవద్దనే ప్రబోధం. మల్లిక్ పాడిన ఈ గేయం ఎంతో జనాదరణ పొందింది. ఇప్పటికీ వినపడుతుంది. లలిత గీతాల్లో పురుషుల పరంగా వచ్చిన వియోగ గీతాలు అరుదే. అలాంటి వాటిలో ఒకటి నీ చేయి నా చేయిపై వేసి అనే పాట. 1954లో తెలుగు స్వతంత్రలో వచ్చైన ఈ పాట ఆర్ద్రంగా సాగుతుంది ఘంటసాల గొంతులో. బాణీ కట్టింది ఆయనే. ఇది ఓ ప్రేమికుడి దుఃఖగీతం. అతడు కన్నీటి గోదారి అవుతాడు. నా మేను నీ మ్రోల పడవేసి, నా బ్రతుకు నీ బ్రతుకు ముడివేసి ముందుకు సాగుతానని చెప్పాలనుకుంటాడు. ఈ పాటలో ప్రేమికునితో ఉన్నాది ఆశపై కొన ఊపిరి, కన్నీరు కాదిది గోదావరి అని అనిపించటం. మరో పాటలో ప్రేయసితో ఘుమఘుమలాడింది కొమ్మ మీది పువ్వు, గుసగుసలాడింది కొమ్మలోని వలపు, పిలిచిన వలచిన పెదమో మగు మనసు ఒక మనసేనా అని ధైర్యంగా ప్రశ్న వేయించటం ఆర్ద్రకే చెల్లింది. ఆయన పాటల్లో స్త్రీ చొరవగా తన భావాలను వ్యక్తం చేయటం కనిపిస్తుంది. వేదంలా గోదావరి ప్రవహిస్తుంది. ఈ గానం సంగీతం ఘంటసాల. చలిగాలి వీచింది, నడిరేయి దాటింది అంటూ బాలసరస్వతి. ఎందుకింత సంతోషమో
ఈ తెలుగు వాళ్ళకి తెలుగు పాటకు నేడు కొత్త పల్లవి పాడుతూ తెలుగు వాకిట కొత్త రంగవల్లిక చూడుమా ఆకాశ వీధిలో ఎన్ని తారకలో అణగారే మనసులో అన్ని కోరికలు నిరంతరం మా హృదయాంతరాళంలో నిండి వెలుగు జ్యోతి అంజలి చేకొనుమా బాపు అంటూ ఇలాంటి పాటలను మంచాల జగన్నాథరావు స్వరపరిచారని తెలుగువారిని అమితంగా ఆకట్టుకున్నాయని చిత్తరంజన్ చెప్పారు. పరిమితులు అధిగమించి పాట కట్టడం, అవసరమైతే తాను చెప్పే విషయాన్ని బలపరిచే క్రీస్తునో బుద్ధుడినో రాముడినో నెహ్రూజీనో కలుపుకుపోవటం ఆ దిశగా ప్రయోగాలు చేయటంలో ఆరుద్రకు ఆయనే సాటి అనిపిస్తుంది. ఆరుద్ర పాటల్ని పరిశీలించినప్పుడు మంచిని పెంచడానికి ఇలాంటి విశాల దృష్టి అవసరమని కూడా అనిపిస్తుంది. మానవ చరిత్ర కర్తలామలకాలమయ్యే అన్న స్థితికి రచయిత చేరుకోవాలని ఆరుద్ర ఆకాంక్షించారు. మార్క్సిజం ఒకటే మానవాళికి మహత్తర శాస్త్రం అని ప్రకటించారు. శ్రమైక జీవన సౌందర్యం గురించి మాట్లాడారు ఆరుద్ర. ఆ సౌందర్యం చందమామ కన్నా అందమైనదన్నారు. దేశంలోని కష్టజీవులందరికీ కండపుష్టి కలిగే సమాజం కోసం ఆలోచనలు చేసే వాళ్ళ గురించి ఎంతో మాట్లాడినా ఆ కవి పరిశోధకునికి ఆరుద్రకు వినమ్రపూర్వక నివాళిగా మనం ఈ అంశాన్ని శతవసంతాల లలిత సంగీత రసముద్ర ఆరుద్ర అనేటువంటి ఈ నివాళి అంశాన్ని ఉదయలక్ష్మి వడ్లమూడి విరచించి అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన శతవసంతాల లలిత సంగీత రసముద్ర ఆరుద్ర అనే అంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.